ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో సమయానికి భోజనం చేయడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలన్న ఉద్దేశంతోనో లేక మరే ఇతర ఉద్దేశంతోనో ఆహారం తినకుండా ఉండడం మంచిది కాదు. చాలామంది బ్రేక్ఫాస్ట్ చేయడం మానేస్తారు. కొందరు మధ్యాహ్నం అన్నం తినడం మానేస్తారు. ఇంకొంతమంది రాత్రి ఖాళీ కడుపుతోనే పడుకుంటారు. అయితే కొన్నిసార్లు మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, వ్యాయామం చేసినా సరైన సమయానికి తినకపోతే మీకు ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం వలన కడుపులో క్రమక్రమంగా గ్యాస్ సమస్య పెరిగి శరీరం పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా భోజనం చేయకపోవడం వల్ల కొందరికి తలనొప్పి వస్తుంది, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల మెదడు సరిగ్గా పనిచేయదు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, అలాగే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల చిరాకు, యాంగ్జైటీ పెరుగుతుంది. సరైన పోషకాలు, మంచి నిద్ర, క్రమశిక్షణతో కూడిన భోజన సమయాలు మన నియంత్రణలో ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ అలవాట్ల ద్వారా శరీరం ఓ టైం టేబుల్కి అలవాటు పడుతుంది. దీనివల్ల శరీరం ఎలాంటి డిస్టర్బ్ కాకుండా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. లేదంటే అనవసరమైన రోగాలు వస్తాయి. మీరు తీసుకునే ఆహారం, తినే సమయం కూడా మీ జీవక్రియను నియంత్రిస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు మన జీవక్రియ అత్యధికంగా ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన 2 గంటల లోపు అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక రోజులో 4 నుంచి 6 గంటలు మాత్రమే ఖాళీ కడుపుతో ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే పైన చెప్పిన సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది. మరో విషయం ఏంటంటే మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి.